Good morning to one and all. Today I would like to discuss fourth semester analytical skills. In the previous class, we discussed in third unit Padma's rule, fractions, and divisibility rules. ఈ క్లాస్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నానంటే LCM అండ్ HCF. మనకి LCM HCF చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఏ కాన్సెప్ట్స్ అవి? డివిజిబిలిటీ రూల్స్ అనేవి కంపల్సరీగా తెలియాలండి. కంపల్సరీగా తెలిస్తేనే ఇవి చేయగలుగుతాం. ఫ్రాక్షన్స్లో కూడా కొంచెం టచ్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయాలి. ఫోర్మోస్ట్గా మనం డివిజిబిలిటీ రూల్స్ అనేది వస్తే ఇది ఈజీగా సాల్వ్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అసలు LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటి? LCM అంటే తెలుసండి, కాసాగు. HCF అంటే కాసాబా. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారు. లోయర్ సెక్షన్స్లో మీరు ఇది నేర్చుకునే ఉంటారు. కానీ అప్పర్ సెక్షన్స్కి వచ్చేటప్పటికి కొంతమంది గ్రూప్స్ డివైడ్ అవడం వల్ల కొంచెం మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం LCM అండ్ HCF అనే టాపిక్ని బ్రీఫ్గా నేర్చుకుందాం. ఫస్ట్ అసలు LCM అంటే ఏంటి? LCM అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏంటండి? LCM అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. మరి HCF అంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్. హైయెస్ట్ కామన్ అంటే తెలుసు, అలాగే లీస్ట్ కామన్ అంటే తెలుసు. ఏదైతే 1 2 3 4 అనే నెంబర్స్ ఉన్నాయి. లీస్ట్ కామన్ అంటే ఇందులో కామన్గా ఏముంది? లీస్ట్ కామన్ అంటే 2 2 1 ఉందనుకోండి. లీస్ట్ కామన్ అంటే ఇందులో నుంచి 2 కామన్ తీస్తాం అంటే లీస్ట్ కాదు. నెక్స్ట్ హైయెస్ట్ అంటే ఇచ్చిన ఒక నెంబర్స్లో అందులో హైయెస్ట్గా ఉండే కామన్ అదేంటో చెప్పడం. లీస్ట్ అంటే లీస్ట్ కామన్ తీస్తాం. హైయెస్ట్ అంటే అందులో మోస్ట్ ఎక్కువ వచ్చిన వాటిని హైయెస్ట్ అంటే కదా హైయెస్ట్ కామన్ అని అలా రిప్రజెంట్ చేస్తాం. ఇందులో ఇక్కడ ఏంటి? లీస్ట్ తెలుసు, హైయెస్ట్ తెలుసు. ఇంకా ఏం తెలియాలి ఇక్కడ మనకి? ఫ్యాక్టర్. అందులో మల్టిపుల్. ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలియాలి, మల్టిపుల్ అంటే ఏంటో తెలియాలి. ఆ రెండింటిని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4/2. దీన్ని ఏమంటామంటే మల్టిపుల్. దీన్ని ఏమంటాము? ఫ్యాక్టర్. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది ఏమంటామండి? మల్టిపుల్ అని రిప్రజెంట్ చేస్తాం. డినామినేటర్లో ఉన్నదాన్ని ఫ్యాక్టర్ అంటాం. అంటే విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఎంతండి? మనకి డివైడ్ చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత? 2. అంటే దీన్ని 4ని మల్టిపుల్గా చెప్పుకుంటాం. కింద ఉన్నదాన్ని 2 కింద ఫ్యాక్టర్ని 2ని ఏమని చెప్పుకుంటాం? ఫ్యాక్టర్ అని చెప్పుకుంటాము. దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ నెంబర్ divides another number b, then a is called, then ఇక 2ని ఏమంటాం? ఫ్యాక్టర్ అంటాం. b is called multiple of a. అంటే మన 2 ఒక ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా దాన్ని డివైడ్ చేస్తే పైన ఉన్న న్యూమరేటర్ని ఏమంటాం? మల్టిపుల్ అని చెప్పుకుంటాం. కింద ఉన్న దాన్ని ఏమని చెప్పుకుంటామంటే ఫ్యాక్టర్ అని చెప్పుకుంటాం. క్లియర్ అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం డౌట్ ఉండొచ్చు, మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి?
మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. 3కి మల్టిపుల్స్ అంటే 3 టేబుల్లో వచ్చే టర్మ్స్ అన్నిటిని మనం మల్టిపుల్ ఆఫ్ 3 అని చెప్తాము. 3 అంటే 3తో అంటే 3 టేబుల్లో ఉన్న ఆ యొక్క నెంబర్స్ అన్నిటిని ఏమంటాము, మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ 3 టేబుల్ 3, 6, 9, 12, 15 ఇవన్నీ ఏమంటాం, మల్టిపుల్స్ ఆఫ్ 3. అర్థమైందండి? 3కి మల్టిపుల్స్ ఏముంటాయని చెప్తే ఏముంటాయి అని అడిగితే ఏం చెప్తాం, 6 అవుతుంది, 3 అవుతుంది, 6 అవుతుంది, 9 అవుతుంది, 12 అవుతుంది, 15 అవుతుంది. అవి మల్టిపుల్స్ ఆఫ్ 3. మరి ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 23 తీసుకున్నాను. 23 తీసుకుంటే దీనికి ఫ్యాక్టర్ ఎలా చెప్తామంటే ఏవైతే నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయో అంటే డివిజిబుల్ బై 2 చేసామనుకోండి 12 కదా, అంటే 2 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టర్ అవుతుంది. ఇదే ఉంటుందా, కానీ ఇంకా టర్మ్స్ ఉంటాయి. ఇంకేముంటాయి, 3తో కూడా అవుతుందా, అవుతుంది. ఏంటి 3 ఎన్ని టైమ్స్, 8 టైమ్స్. నెక్స్ట్ 4 అవుతుందా, 4, 6 4 24 కాబట్టి 4 కూడా అవుతుంది. తర్వాత 5తో చేస్తే 5 అవ్వట్లేదు అంటే ఫ్యాక్టర్ 5 కాదు. నెక్స్ట్ 6 అవుతుందా, 6 కూడా అవుతుంది. 6 4 24 కదా, క్యాన్సిల్ అవుతుంది కదా, 24 కూడా 6 కూడా అవుతుంది ఫ్యాక్టర్. నెక్స్ట్ 12 అవుతుందా, నెక్స్ట్ 7 టేబుల్లో కానీ 8 టేబుల్లో కానీ ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 8 కూడా అవుతుంది. నెక్స్ట్ 10 టేబుల్ అవ్వట్లేదు, 9 టేబుల్ అవ్వట్లేదు, నెక్స్ట్ 11 టేబుల్ కూడా అవుతుంది, ఇంకా 12 టేబుల్. అంటే 24కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అంటే 2 3 4 4 6 8 3 12. ఇవన్నీ ఏమంటామంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఇవేమంటాం మల్టిపుల్స్ ఆఫ్ 3. అంటే ఏంటి, ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ అంటే 3 టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అనేది మల్టిపుల్ ఆఫ్ దట్ నెంబర్. అంటే 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3తో ఏదైతే మల్టిప్లై చేస్తే ఇవన్నీ వస్తాయి కాబట్టి సో ఇది ఏమంటాం, మల్టిపుల్ ఆఫ్ 3 అని చెప్పుకుంటాము. సో మల్టిపుల్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఫ్యాక్టర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము ఎగ్జాంపుల్ తో చెప్పాను. మీకు క్లియర్ అండి, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ, ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ గురించి అందులో లీస్ట్ గురించి అంటే చెప్పుకోవడానికి మనం ఏమంటాం, ఎల్సిఎం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, ఇందులో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది, ఇందులో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుందంటే చెక్ చేద్దాం. ఆ చెక్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ అనేది ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చెక్ చేసుకుంటాం. ఎల్సిఎం ని 3 మెథడ్స్ కింద మనం సాల్వ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మెథడ్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎగ్జాంపుల్ కింద ఒక 3 నెంబర్స్ తీసుకుంటాను. అవి ఏంటంటే 12, 36, నెక్స్ట్ 54. మనం దీన్ని ఎల్సిఎం ఎలా చేస్తాము, 12, 16, 36, 54. ఎల్సిఎం అంటే ఫస్ట్ 2 చెక్ చేస్తాం. 2 చెక్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 2s 12. సో అందుకని ఇక్కడ 6 వేసుకున్నాం. తర్వాత 2 టేబుల్లో 36 క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. ఎన్ని టైమ్స్, 18 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్లో ఇది 54 క్యాన్సిల్ అవుతుందా,
అవుతుంది. ఎన్ని టైమ్స్? 27 టైమ్స్. నెక్స్ట్ ఈ నెంబర్స్ లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 3 నెంబర్ క్యాన్సిల్ అవుతుందా? 3 వేసుకోండి. 3 2s 6 కాబట్టి 6. నెక్స్ట్ 6 3s 18 కాబట్టి 6. నెక్స్ట్ 9 3s 27 కాబట్టి 9. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 6. 2 అలాగే వేసేయండి. 2 క్యాన్సిల్ అవ్వలేదు కదా, 2ను అలా వేసుకుంటే 6 అంటే 2. 2 3s ఎంత? 6. నెక్స్ట్ 3 3s 9. ఇంకా ఇందులో ఏమైనా పోతున్నాయా? క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 2ని తీసేయండి. తీసేస్తే మనకి ఇంకేముంటుంది? 1 1 3. ఇప్పుడు దీన్ని ఈ తీసుకున్నాం కదా టేబుల్స్, ఇవన్నిటిని మల్టిప్లై చేయండి. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3. అర్థమైందండి? ఇలా రైట్ సైడ్ లో ఉన్నాయన్నిటిని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న వాల్యూస్ కూడా మల్టిప్లై చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 2 1 ఇంటూ 1 ఇంటూ 3. అర్థమైందండి? ఫస్ట్ నేను ఒక నెంబర్స్ తీసుకున్నాను. దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం మల్టిపుల్ wrong రాశాను. లీస్ట్ కామన్ మల్టిపుల్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏంటండి? ఒక 3 నెంబర్స్ తీసుకుంటే దానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. అది ఎలా చేస్తాము? ఇన్ చైల్డ్హుడ్ లో మనం ఇలా నేర్చుకుంటాం కదా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. ఇచ్చిన నెంబర్స్ ని వేసేసుకుని అందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటాం. అంటే 2 టేబుల్ చూసుకున్నాను నేను ఫస్ట్. 2 టేబుల్ చూసుకుంటే మనకి ఏమొచ్చినాయి వాల్యూస్? 2 6 12 కాబట్టి 6 వేసుకున్నాను. 3 2 18 36 కాబట్టి 18 వేసుకున్నాను. 2 27 54 కాబట్టి 27 అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఏమైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూసుకున్నాను. 3 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే 2 6 9 వస్తుంది. నెక్స్ట్ ఇందులో కామన్ గా ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటాను. క్యాన్సిల్ అయ్యే టేబుల్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 6 ఉంది 9 కాబట్టి 3 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే మనకి 2 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2ని వేరేసుకున్నాను. నెక్స్ట్ 3 టేబుల్ లో 6 2 టైమ్స్, 9 ఏమో 3 టైమ్స్, సో అవి వేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ లో నెక్స్ట్ 3 టేబుల్ లో ఇది క్యాన్సిల్ అవుతుందని చూసుకున్నాను. 2 కామన్ గా ఉంది, 3 2 6 కాబట్టి 2 3. నెక్స్ట్ ఇందులో కామన్ గా 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 1 వేసుకుని 3 వేసుకున్నాను. సో ఇంకా దీన్ని మనం ఇంకా ఇందులో కామన్ గా పోయేవి ఏమీ లేవు. 1 తో చేస్తే ఇంకా 1 చేసినా చేయకపోయినా ఒకటే కాబట్టి మళ్ళీ 1 తో చేస్తే ఇదే వస్తుంది కాబట్టి ఇంకా దేంట్లోనూ కాబట్టి ఇలా ఉంచేసాను. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఎలా వేసుకున్నామంటే మనకి రైట్ సైడ్ లో ఉన్న ఈ నెంబర్స్ ని ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ కింద ఉన్న నెంబర్స్ కూడా ఇంటూ చేయాలి. 1 ఇంటూ 1 ఇంటూ 3. ఇప్పుడు దీని అంతటిని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 6 ఇంటూ 3 6 3 18. 18 ఇంటూ 2 అంటే మనకి ఎంత వస్తుంది? 50 18 ఇంటూ 2 చేస్తే 36. 36 ఇంటూ 1 36. 36 ఇంటూ 1 36. 36 ఇంటూ 3 ఎంతండి? 18 1 9 10. దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది? 108 అనేది వచ్చింది.
అంటే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంతండి? 108. ఇదొక మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఇలా మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ ఇది షార్ట్ కట్ అండి. షార్ట్ కట్ ఫస్ట్ ఈ మెథడ్ మీకు క్లియర్గా అర్థమవుతే, క్లియర్గా చేయడం వస్తే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చారు నెంబర్స్? 12, 36, 54 అనే నెంబర్స్ ఇచ్చారు. సో ఇచ్చిన ఈ నెంబర్స్లో కామన్గా అంటే ఏదైనా ఒక నెంబర్ హైయెస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్ ఈ మొత్తం నెంబర్స్ అన్నింటిలో క్యాన్సిల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. 54 12లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 36లో క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 54లో 54 క్యాన్సిల్ అవుతుంది. అంటే మొత్తం టర్మ్స్ క్యాన్సిల్ అవ్వాలని చెప్పాను కదా. సో క్యాన్సిల్ అవ్వడానికి లాస్ట్ టర్మ్ ఇంటూ 2 చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 8, 0, 1. 108 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చెక్ చేయండి. 108 12 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. ఎన్ టైమ్స్? 9 టైమ్స్. నెక్స్ట్ 34 108లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుందండి 108. సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 54 క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుందండి. సో మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది? 108 అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2తో మల్టిప్లై చేస్తే మనకి 108 అనేది వచ్చింది. ఇది ఈ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వట్లేదు, ఈ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటూ 3 తీసుకోవాలి. ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేసినప్పుడు మొత్తం ఆ నెంబర్స్ అన్నింటి క్యాన్సిల్ అవ్వకపోతే నెక్స్ట్ లాస్ట్ నెంబర్ని ఇంటూ 3తో చేయాలి. ఆ 3తో తీసుకున్న నెంబర్ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు మొత్తం 3 టర్మ్స్తో కూడా, 3 నెంబర్స్తో కూడా. అప్పుడు ఏం చేయాలి? ఇంటూ 4 చేస్తే కంపల్సరీగా అది లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది అవుతుంది. విచ్ ఈస్ వెరీ 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 ఈజీ. మనకి అంటే డివిజిబుల్ చేయడం తెలిస్తే, డివైడ్ చేయడం తెలిస్తే ఇది మనకి ఎగ్జామ్లో బాగా యూజ్ అవుతుంది ఈ షార్ట్ కట్ అనేది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే నెక్స్ట్ షార్ట్ కట్ అనుకోవచ్చు, లేకపోతే మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఈ మెథడ్ లో మనం చూసుకున్నట్లయితే సేమ్ అవే నెంబర్స్ తీసుకోండి. 12, 36, 54. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 ఇంటూ 8 ఇంటూ 4 ఇంటూ 8 కింద రాసుకోవచ్చా? నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? అంటే 4 ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చా? నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 క్యూబ్, 3 ఇంటూ 2 ఇంటూ 3 క్యూబ్. సో ఫస్ట్ దాన్ని మనం ఎలా రాసుకున్నాం? మీకు క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఒకసారి ఆఫ్ చేస్తాను. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఎగ్జాంపుల్గా 12, 36, 54 తీసుకున్నాను. ఇందులో మనకి 12ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 3 కింద రాసుకోవచ్చా? కామన్గా తీసుకుంటానికి నేను ఈజీగా రాస్తాను. అంటే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 అంటే 12 కదా. దీన్ని ఎలా రాసుకున్నానంటే 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 3, 4 ఇంటూ 3 చేస్తే 4 3s 12 అంటే 3 స్క్వేర్ రాస్తే మనకి 9, 9 ఇంటూ 4 ఎంత? 36. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 54ని
54 ఎలా రాసుకోవచ్చండి? 2 into 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ ఎంత మనకి 27 27 into 2 ఎంత 27 into 4 27 into 4 అంటే 8 3 into 3 into 3 27 into 4 8 వచ్చేస్తుంది కాబట్టి 2 into 27 చేస్తే 2 into 27 అంటే 2 into 3 క్యూబ్ రాసుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది 54 అనేది వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ నెంబర్ ఇప్పుడు మనకి ఇందులో కామన్ గా ఉన్నవి తీసేయండి ఏంటి కామన్ గా ఉన్నవి 2 స్క్వేర్ ఇంటూ అన్నిటిలో 2 స్క్వేర్ అనేది కామన్ గా ఉంది సో నేను 2 స్క్వేర్ రాస్తున్నాను సో నెక్స్ట్ టర్మ్ లో కూడా ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో అది కూడా రాసాను అంటే 3 క్యూబ్ మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మల్టిప్లై చేసుకుంటే 4 into 27 4 into 27 చేస్తే మనకి ఎంత వస్తుంది 4 8 ఎంత 18 నెక్స్ట్ 1 ఉంది నెక్స్ట్ 4 into 2 అంటే 8 8 into 1 అంటే 108 అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకే వాల్యూస్ తీసుకుని మనం ఎల్సిఎం అంటే ఇలా చైల్డ్హుడ్ లో చేసినట్లుగా ఈ మెథడ్ చేసిన మనకు 108 వచ్చింది షార్ట్ కట్ లో చేసిన మనకి 108 ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ ఈ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్స్ లో చేసినా కానీ మనకి 108 అనేది వచ్చింది సో మీకు ఏదైతే ఈజీగా ఉందో ఆ మెథడ్ ని ఫాలో అవ్వండి నెక్స్ట్ హెచ్సిఎఫ్ గురించి చెప్పుకుందాం హెచ్సిఎఫ్ అంటే ఆల్రెడీ చెప్పాను ఫ్యాక్టర్ అంటే ఏంటో ఫ్యాక్టర్ అంటే అందులో ఏదైతే టేబుల్ ఏ టేబుల్ అయితే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేస్తుందో దాన్ని ఫ్యాక్టర్ అంటాం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని సాల్వ్ చేద్దాం 12 36 24 12 36 24 దీనికి హెచ్సిఎఫ్ ఎలా చేయాలంటే 36 54 ఇందులో కామన్ గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ని ఇక్కడ తీసుకోవాలి ఏంటండి కామన్ గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ని తీసుకోవాలి సో ఇందులో కామన్ గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఏదైనా ఉందా 2 అవుతుంది 2 తో ఈ 3 నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయి సో 2 తో చేస్తే మనకి ఎంత వస్తుంది 6 18 నెక్స్ట్ 27 నెక్స్ట్ ఇందులో కామన్ గా ఏమైనా పోతుందా 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుందా 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి 3 2s నెక్స్ట్ 3 6 నెక్స్ట్ 9 9 is 27 ఇందులో ఏమైనా కామన్ గా క్యాన్సిల్ అవుతుందా టేబుల్ కామన్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అవ్వట్లేదండి ఇక్కడ 6 ఉంది 9 ఉంది ఒకవేళ ఇక్కడ 3 ఉంటే 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ రాసుకోవచ్చు క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇలా ఉంచేస్తాము ఇక్కడే ట్రిక్ అండి ఏంటంటే మనం ఎల్సిఎం లో మొత్తం ఈ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తాం కానీ హెచ్సిఎఫ్ లో అలా మల్టిపుల్ చేయకూడదు ఓన్లీ ఈ 2 టర్మ్స్ ని మనం తీసుకోవాలి హెచ్సిఎఫ్ కింద అప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుందండి హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత వస్తుంది హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 into 3 అంటే 6 అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంతండి ఈ 3 టర్మ్స్ కి 6 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది 6 నెక్స్ట్ మెథడ్ చూద్దాం నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పాను షార్ట్ కట్ కింద డిఫరెన్స్ దీనికి వేరేలా చేయాలి దీనికి వేరేలా చేయాలి నెక్స్ట్ షార్ట్ కట్ ఎలా చేస్తారంటే 12 36 54
ముందు దీనికి డిఫరెన్స్ చేయండి. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ని డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 36. నెక్స్ట్ 54 మైనస్ 12 చేస్తే మనకి ఎంత వస్తుంది? 42 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో నుంచి కామన్ గా క్యాన్సిల్ అయ్యే టర్మ్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 6 అనేది మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా షార్ట్ కట్ కింద ఇలా చేస్తాము. నెక్స్ట్ మెథడ్, థర్డ్ మెథడ్ ఏంటంటే దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. 36, 54. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కలిపి మనకి ఎంత వచ్చింది వాల్యూస్? 2 into 3. నెక్స్ట్ 2 square into 3 square. నెక్స్ట్ 2 into 3 cube. 3 into 2 into 3 cube. ఇందులో మనం ఎలా చేయాలంటే అక్కడైతే 2 ఉంది కాబట్టి కామన్ గా 2 వేసుకున్నాం. కానీ ఇక్కడ అలా చేయకూడదండి. ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ కామన్ గా 2 ఉంది కాబట్టి 2 వేసుకుంటాం. నెక్స్ట్ ఇందులో కామన్ గా 3 ఉంది కాబట్టి 3 వేసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది? 6 అనేది వస్తుంది. అక్కడ చూసినట్లయితే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది పవర్ లో హైయెస్ట్ ఎంత ఉందో ఇక్కడ 2 స్క్వేర్ అనేది హైయెస్ట్ కాబట్టి 2 స్క్వేర్ వేసుకున్నాం. ఇందులో 3 స్క్వేర్ 3 క్యూబ్ ఉంది. ఇందులో హైయెస్ట్ 3 క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ వేసుకుని చేసుకున్నాం. కానీ ఇందులో ఏం చేస్తామంటే కామన్ గా ఉన్న వాల్యూస్ లో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో అది వేసుకుంటాము. అలాగే 3 కూడా 3 కన్నా 3 స్క్వేర్ 3 క్యూబ్ ఎందుకు కాబట్టి 3ని వేసుకున్నాము. సో 6 అనేది మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇలా మనం సింపుల్ గా ఈ త్రీ మెథడ్స్ ద్వారా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఈ మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ద్వారా సాల్వ్ చేయండి. నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎలా ఇచ్చిన మనం ప్రాబ్లమ్స్ అనేది చేయడం ఈజీ అయిపోతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద HCF and LCM of 2/3, 8/9, 16/81 and 10/27. LCM ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ LCM ఆఫ్ ఇలా ఫ్రాక్షన్స్ లో ఇస్తే LCM ఆఫ్ ఫస్ట్ న్యూమరేటర్ లో ఉన్నవన్నిటిని వేసుకోండి. 2, 8, 16, 10. నెక్స్ట్ కింద డినామినేటర్ లో ఉన్నవి HCF అవుతుంది. LCM and HCF ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం. HCF ఆఫ్ 3, 9, 81, 27. ఇక్కడ మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదండి? ఇందులో ఎలా చేస్తాను? నేనైతే డైరెక్ట్ గా 80 అని చెప్పేస్తాను. మీరు ఏ మెథడ్ అంటే 3 మెథడ్స్ నేర్చుకున్నారు కదా, ఆ 3 మెథడ్స్ లో యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసి వాల్యూ వేసుకోండి. నేనైతే డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంతండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దీనికి 3. సో ఇలా మనం LCM ని HCF ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది ఫస్ట్ టైప్. నెక్స్ట్ ప్రాబ్లం.
ఎల్సిఎం ఒకటే ఫైండ్ అవుట్ చేశానండి. హెచ్సిఎఫ్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది లీస్ట్ నెంబర్ exactly divided by 12, 15, 20, 27. లీస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి ఎల్సిఎం, లీస్ట్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఎల్సిఎం చేస్తే దీనికి ఏమొస్తుంది? 12, 15, 20, 27. ఎల్సిఎం చేయండి. 2 తీసుకుంటే ఫస్ట్ 3 తీసుకోండి. 3 తీసుకుంటే మనకి 4 3s, నెక్స్ట్ 5, 20 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 9, నెక్స్ట్ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? 1 5 4 5 20 9. 5 తీసుకుంటే 1 1 1 9. ఇప్పుడు మల్టిప్లై చేసేది కదా, 3 into 4 into 5 into 1 into 1 into 9. ఇంకొక 1 ఉంటుందండి, సారీ. ఇప్పుడు 4 into 12, 12 into 5, 5 ఎంత? 8. నెక్స్ట్ into 1 into 1 into 1 into 9. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది 5. సో which is our answer. Next problem, ఇలా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ మెథడ్ ప్రీవియస్ ఇయర్స్ లో అడిగారు. ఫైండ్ ద smallest number which leaves 1 as remainder. When dividing by 3, 4, 5, 6 in each case. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ 1 యాజ్ రిమైండర్ when dividing by 3, 4, 5, 6. అంటే 3 తోను 4 తోను 5 తోను 6 తోను డివైడ్ చేసే నెంబర్. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? స్మాలెస్ట్ అంటే లిస్ట్ కదా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఆ నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ కి +1 యాడ్ చేశారనుకోండి, +1 యాడ్ చేసి డివైడ్ చేస్తే రిమైండర్ అనేది వస్తే మన ఈ కామన్ ఫ్యాక్టర్ కింద చేస్తాము. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. మనకి నెంబర్ ఏదో తెలియదు కాబట్టి కామన్గా అదే డివైడ్ చేస్తే యూజ్ చేసే రిమైండర్ మనకి తెలియదు కాబట్టి దాన్ని నేను n అనుకున్నాను. తర్వాత దీని ఫార్ములా ఎల్సిఎం ప్లస్ మనకి డివైడ్ చేస్తే ఎంత మిగులుతుందంటే రిమైండర్ 1 కాబట్టి 1 తీసుకున్నాను. సో ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. దేనికి? దీనికి ఇచ్చిన నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 3, 4, 5, 6. ఎల్సిఎం చేస్తే 3 తీసుకుంటే 1, 4, 5, 2. 2 తీసుకుంటే 1, 2, 5, 1. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 into 2 into 1 into 2 into 5 into 1. దీని వాల్యూ ఎంత? 6 into 2, 6 into 2 12, 12 into 5. ఆన్సర్ ఎంతండి? 61 అనేది ఆన్సర్ వస్తుంది. సో మనం ప్లేస్ లో పెట్టుకుంటే n = 60 + 1. ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వచ్చింది? 60 + 1 అంటే మనకి 61 అనేది
ఎక్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్గా 61 డివైడెడ్ బై 3 చేయండి, మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ని టర్మ్స్? 20 టైమ్స్. 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అలాగే 61 డివైడెడ్ బై 4 చేయండి, 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 1 టైమ్ 21, 4 5 20 ప్లస్ 1 అంటే రిమైండర్ ప్రతి కేసులో కూడా రిమైండర్ 1 అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత? 61 అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్ని. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నెక్స్ట్ మీరు మెటీరియల్ తీసుకుని సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మోడల్ మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.